పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అయిపోయింది. ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక ఎందుకింత సంచలనంగా మారింది? ఆ ఒక్క సీటుతో ప్రభుత్వాలు మారేది లేదు, ప్రతిపక్షం గద్దెనెక్కేది లేదు. అయినా సరే రెండు పార్టీలు చిన్న ఎన్నికను అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నాయి? ఎందుకంటే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోంది ప్రతిపక్ష నేత. సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని టీడీపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కూటమికి గట్టి షాక్ ఇచ్చి తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తోంది ప్రతిపక్షం కూడా. ఈ నెల 12వ తేదీన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా అయితే ఈ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు, కానీ ప్రస్తుతం ఈ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం ఎన్నికకు అంత పెద్ద ప్రాధాన్యం లేకపోయినా పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఎన్నికపై రాష్ట్రం మొత్తం ఫోకస్ పెట్టింది. అంతలా ఈ ఉప ఎన్నికపై అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించాయి. స్థానిక ఎన్నికల్లో చిన్న చిన్న ఘర్షణలు సహజం, కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా దాడులు, ప్రతిదాడులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా అధికార పార్టీ దాడులకు పాల్పడుతుంది అనేది ప్రతిపక్ష వాదన. అసలు ఇంతలా ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం గొడవలు జరిగే స్థాయికి వెళ్లడానికి ప్రధాన కారణం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం. ఏదో అంశమైతే టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటెక్ రవి సతీమణి లతారెడ్డి నుంచి జెడ్పీటీసీ బరిలో ఉండడం. గత ఎన్నికల్లో బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబం వరుసగా విజయాలు సాధిస్తూ వస్తుంది. ఇక్కడ నుంచి దివంగత సీఎం రాజశేఖర రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా జగన్ తల్లి విజయమ్మ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే అవేవీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వైసీపీ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు మొదలు మున్సిపాలిటీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు అన్ని స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఒక దశలో చంద్రబాబు నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఎన్నికల ఫలితాల ఊపుతో కుప్పంలో చంద్రబాబుని కూడా ఓడిస్తామని వైసీపీ నేతలు చెప్పేవారు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో వైసీపీ అనుసరించిన పంతానే టీడీపీ కొనసాగిస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయనకు ఓటమి రుచి చూపాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడిని పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. పోలీసులు సైతం టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు. పులివెందుల్లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర గవర్నర్కి సైతం ఫిర్యాదు చేస్తున్నారు వైసీపీ నేతలు. పులివెందుల నియోజకవర్గం జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో టీడీపీ ఎన్ని దాడులు చేసినా ఎన్నికను తేలికగా తీసుకోకూడదు అని భావిస్తోంది. అధికార పార్టీ దాడులు, కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిని టీడీపీ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రం గుర్తిస్తామని అంటోంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతే వచ్చే 4 ఏళ్లు ఇదే విషయంతో అధికారం టీడీపీ రాజకీయం చేసే అవకాశం ఉంది. అందుకే వైసీపీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పులివెందులలో ఎన్నికలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2017లో కడప లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు బీటెక్ రవి టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేకానందరెడ్డిపై 34 ఓట్ల తేడాతో బీటెక్ రవి విజయం సాధించారు. ఇక ఇప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉండడం, మళ్లీ అదే బీటెక్ రవి భార్య జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రసవత్తరంగా మారింది.